పార్థు తన రూమ్లో అలా ఒంటరిగా ఉంటాడు. ఇంతలో అక్కడికి భానుమతి ఫుల్గా డ్రింక్ చేసి వస్తుంది. ఇక భానుమతి అలా రావడం చూసి పార్థు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక భానుమతి అయితే అలా ఊక్కుంటూ జోక్కుంటూ అక్కడికి వస్తూ ఉంటుంది. అలా భానుమతి అయితే అలా ఊగుతూ రావడం చూసి పార్థు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక భానుమతి లోపలికి వచ్చి తలుపుని గడిపెట్టి వస్తూ ఉంటుంది. ఇక భానుమతి అలా ఉండడం చూసి పార్థు అయితే ఇలా పాట పాడుతూ ఉంటాడు. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూల్ అవ్వండి మేడం గారు అంటూ పాట పాడుతూ భానుమతిని పట్టుకుంటూ తన్ని బుజ్జగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయినా సరే భానుమతి పార్థు నుండి తప్పించుకుని పారిపోతూ ఉంటుంది. అది చూసి పార్థు అయితే మళ్ళీ భానుమతిని పట్టుకుంటూ కోపాలు చాలండి శ్రీమతి గారు అంటూ తనైతే పాట పాడుతూ ఉంటాడు. పాట పాడుతూ భానుమతిని బుజ్జగిస్తూ ఉంటే అది చూసి భానుమతికి ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి పార్థుని గట్టిగా తోసేసి ఏయ్ అంటూ గట్టిగా అరుస్తుంది. చేయి చూపించి అరవటంతో అక్కడ ఉన్న పార్థు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక భానుమతి అయితే తన చేతిని చూపించి ఏయ్ దగ్గరకు రాకు, మర్యాదగా ఉండదు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అది చూసి పార్థు ఒక్కసారిగా అలా ఉండిపోతాడు. ఇక భానుమతి అయితే ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు అని చెప్పి తనైతే పార్థుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక నువ్వేం మాట్లాడకు అంటూ తనైతే అంటూ ఉంటుంది. అది వినగానే పార్థు అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.